హలో నమస్తే. ఆహ్, రఘురామ కృష్ణరాజు గారు ఒక ఛానల్‌లో 'విజిల్' అనేటువంటి ఒక ఛానల్‌లో నిన్న మరి ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చారో తెలీదు. నిన్న పోస్ట్ చేశారు దాన్ని. ఆహ్, అదే రిజర్వేషన్స్ గురించి, రాజ్యాంగం గురించి కొన్ని మాట్లాడారు. ముఖ్యంగా మరి ఇప్పుడు ఆయన ఎక్కువగా రిజర్వేషన్, రాజ్యాంగం అంటే దళిత క్రైస్తవుల గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూద్దాము. ఈ ఛానల్‌లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది యాక్చువల్‌గా ఇదే. బట్ డైరెక్ట్‌గా ప్లే చేస్తే మరి కాపీరైట్స్ అవి ఉంటాయి కాబట్టి నేను జస్ట్ వాయిస్ వినిపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. దీన్ని వాళ్ళు 30 మినిట్స్ వరకు మాట్లాడుకున్నారు. సో, ఆ 30 మినిట్స్ మనం మొత్తం వినలేం కాబట్టి కొద్దిగా స్పీడ్ పెంచి 1.5 ఆ స్పీడ్‌లో ఒక 10, 15 నిమిషాలు చూద్దాం. ఓకే. అవతల వరకు పూర్తి స్థాయిలో మీరు క్రిస్టియన్ మత వ్యతిరేకని, అట్లాగే దళిత వ్యతిరేకి అని చెప్పేసి మీ మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసే లాంటి ప్రకటనలు, తలలు తీస్తామని, కాళ్ళు తీస్తామని, చేతులు తీస్తామని ఒక వరకు ఇంకొక ఎక్స్‌ట్రీమ్ వ్యవహారం. ఇంకో పక్కన మీ అభిమానులు, దాంట్లో దళితులు కూడా ఎవరు స్వామి? రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తాము, ఆయన తల తీస్తాం, కాళ్ళు తీస్తామని దళిత క్రైస్తవులు అన్నారా ఎవరన్నా? నాకు తెలియదు నిజంగా. అంటే మరి అరెస్ట్ చేయాలి దళిత క్రైస్తవులని. దళిత క్రైస్తవులు ఎవరైనా సరే రఘురామకృష్ణరాజు తల తీస్తాము, కాళ్ళు తీస్తామంటే వాళ్ళు మీరు అరెస్ట్ చేయాలి అర్జెంట్గా. ఎవరన్నారు? నా దేశం వరకు ఎవరు అని ఉండరు. ఓకే. మరి ఈ యాంకర్కి ఎవరు చెప్పారు? నెక్స్ట్ చూద్దాం. రాజ్యాంగంలో ఉన్నదే చెప్పారు అని ఇలాంటి మేధావి వరకు దీన్ని సున్నితంగా గమనిస్తూ ఉంది. దీంట్లో లోతుని విశ్లేషిస్తారా? అంటే ఇది దురదృష్టం ఏంటంటే సుభాకర్ గారు, అన్ఫార్చునేట్ గా కొద్దిమంది నన్ను ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఈ ఇష్యూలో. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. రఘురామకృష్ణరాజు గారిని ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలా? ఆయనే రాజ్యాంగాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అది నేను మీకు నిరూపిస్తా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు మీ ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేది కూడా దేని గురించి మాట్లాడాడు? ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా ఉందని చెప్పారా? ప్రియాంబుల్ ఏముందండి? సెక్యులర్ అని ఉంది. ఇక దానికి డిస్కషన్ ఏంటి? వాట్ ఈజ్ ఇన్ ద ప్రియాంబుల్? ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. తర్వాత ఇందిరాగాంధీ యాడ్ చేసింది, ఎవరు యాడ్ చేశారు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రాజ్యాంగంలో ప్రియాంబుల్లో సెక్యులర్ అని ఉంది. అంతే. సెక్యులర్ అంటే ఏంటి? మతానికి సంబంధం లేని అడ్మినిస్ట్రేషన్, మతరహితమైనటువంటి పరిపాలన. ఇంకంతే. ఇక నిజంగా ఆయనకి ప్రియాంబుల్ మీద నమ్మకం ఉంటే ఈ చర్చ అంతా జరగదండి. క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలా, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలా, బుద్ధిస్టులకి, ఇది అంతా మతరహితమైనటువంటి పరిపాలన చేయటమే కదా భారతదేశ ఉద్దేశం ప్రియాంబుల్లో పెట్టింది. ఇక నీకు మతం గురించి నువ్వు చర్చించకూడదు. అది అసెంబ్లీలో చర్చించకూడదు, పార్లమెంట్లో చర్చించకూడదు, ఇలాంటి టీవీ ఛానల్లో కూడా నువ్వు చర్చించకూడదు. ఇక మతం అనేది వ్యక్తిగతం వదిలేయాలి ఇంకంతే. దాన్ని పార్లమెంట్లో చర్చించి, ప్రెసిడెంట్లు చేసి, బిల్లులు పెట్టి, లోపల పెట్టి, వీళ్ళని హింసించి, ఇదంతా చేసి అది ఇంకా సెక్యులర్ ఎట్ అవుతుంది? ప్రియాంబుల్లోనే పోయింది కదా. ఓకే. ప్రియాంబులే వైలేషన్ అయింది కదా. ఓకే. రఘురామకృష్ణరాజు గారు మరి అది ప్రియాంబుల్ గురించి మాట్లాడారు. అసలు ప్రియాంబుల్లోనే వైలేషన్ జరిగింది కదా. సెక్యులర్ అనే పదాన్ని వైలేట్ చేశారు కదా మీరు. అప్పుడు మీరు మీ ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేది కూడా అసలు నేను మాట్లాడింది కాదు. బేసిక్గా రాజ్యాంగంలో అంబేద్కర్ గారి నాయకత్వంలో 12 మెంబర్ కమిటీ ఏదైతే అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని తయారు చేశారో అందులో స్పష్టంగా పొందుపరచబడి ఉన్న అంశాన్ని ఇది దాని గురించి మాట్లాడి ఇప్పుడు ఏం చెప్పారైనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 12 మంది సభ్యులు పొందుపరచబడిన విషయం అంశంగా ఉంది అని దేని గురించి మాట్లాడుతున్నాడంటే, క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వవద్దు అనేది వీళ్ళ టాపిక్. యాక్చువల్గా ఉందా అది? అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉందా అది? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వద్దని ఉందా దాంట్లో? అంబేద్కర్ చేసిన రాజ్యాంగంలో లేదు. అంబేద్కర్ చేసిన రాజ్యాంగంలో లేదు. నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. మన రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కొన్ని అమెండ్మెంట్లు చేశారు. అమెండ్మెంట్ చేసి ఏమంటారు, రాష్ట్రపతికి అధికారం ఇస్తూ ఒక చిన్న అమెండ్మెంట్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఏమి 2025లో అమెండ్మెంట్ చేశారు. 2030-35లో అప్పుడు వాళ్ళు ఇది రాజ్యాంగంలో ఉండిద్ది కదా. అప్పుడు 25లో అమెండ్మెంట్ చేసింది 2030లో రాజ్యాంగంలో ఉండిద్ది కదా. అప్పుడు వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారంటే 2035లో అంబేద్కర్ రాశాడు ఇదని ప్రచారం చేస్తారు. అది యాక్చువల్లీ అంబేద్కర్ రాయలేదు, నరేంద్ర మోడీ గారు అమెండ్మెంట్ చేశారు దాన్ని. ఓకే.
ఎవరు చూడరు కదా ఇది అమెండ్మెంట్ చేశారా లేదా అని కదా. మీరు ఒక్కసారి అమెండ్మెంట్ జరిగితే ఏమైందంటే అది రాజ్యాంగంలోకి వెళ్ళిపోయింది. ఆ పాయింట్ అనేది ఆ రాజ్యాంగంలోకి కొత్తగా ప్రింట్ అయిన బుక్లోకి వెళ్ళిపోయింది. అది లేటెస్ట్ రాజ్యాంగంలోకి వెళ్ళిద్ది అమెండ్మెంట్ చేస్తే. అప్పుడు అందరూ ఏమంటారు, అంబేద్కర్ గారు చేశారు, అంబేద్కర్ గారే చెప్పారు, రాజ్యాంగంలో ఉంది, ఆ పరిపాలన మాత్రం సెంట్రల్కి చేయాలి, ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ ఎత్తేయాలని నరేంద్ర మోడీ గారు పెట్టారు అనేది ఎవరు మాట్లాడరు, అంబేద్కర్ మీదే వేస్తారనమాట. అది అలాగా ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని ఏదైతే ఉందో అది అంబేద్కర్కి చేయలే, అంబేద్కర్ మీద వేసారు, తర్వాత అమెండ్మెంట్ చేసి. ఓకే, ఇప్పుడు చెప్తా వినండి. అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చింది 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మధ్యలో ఎన్ని రోజులు ఉంది? 80 రోజుల తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లోకి ఇచ్చిన తర్వాత 80 రోజుల తర్వాత ది ఫస్ట్ అమెండ్మెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ యాడింగ్ దిస్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. భారత రాజ్యాంగంలో మొట్టమొదటి జరిగిన అమెండ్మెంట్ ఏంటంటే ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఒకటి యాడ్ చేసి దళిత క్రైస్తవులు ముస్లిమ్స్, అప్పుడు సిక్కులు బుద్ధిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని యాడ్ చేశారనమాట. తర్వాత 80 రోజుల తర్వాత అప్పుడు చాలామంది అంటారు ఇప్పుడు అంబేద్కర్ చేశారు ఎందుకు ఒకసారి అమెండ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి కొత్తగా ప్రింట్ అయిన పుస్తకాలకు తోసేస్తారు కదా దాన్ని. ఇప్పుడు మీరు ఆ పుస్తకం చూస్తే అది ఉండేది అమెండ్మెంట్లో అనుకుంటారు ఇది అంబేద్కర్ రాసిన. అంబేద్కర్ రాయలా. అంబేద్కర్ గారు రాజ్యాంగం కంప్లీట్ చేసిన తర్వాత 80 రోజుల తర్వాత ప్రెసిడెంట్ ఇచ్చాడు దాన్ని అమెండ్మెంట్ ద్వారా. ఓకే, అది పాయింట్ 1. మరి అప్పుడు అంబేద్కర్ ఉన్నాడు కదా అన్నట్టు అంబేద్కర్ ఏం చేస్తాడు? అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు, అంతే. దేశానికి అధ్యక్షుడు కాదు కదా అంబేద్కర్ గారు, పోనీ ప్రధానమంత్రి కూడా కాదు కదా ఆయన. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు, రాజ్యాంగం రచించడానికి అధ్యక్షుడు ఆయన. రాజ్యాంగం రచించి సంతకం చేసి అందరూ సంతకం చేసి ఆ పుస్తకాన్ని సబ్మిట్ చేసి అంతటితో ఆయన పదవీ విరమణ అయిపోయింది. అది అంతే కదా. రాజ్యాంగం ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ పర్పస్ సాల్వ్ చేస్తారు, ప్రాజెక్ట్ అయిపోద్ది, అంతే. నువ్వు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోద్ది. దీనికి తర్వాత జరిగేదా నీకు సంబంధం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా నేను రాజ్యాంగం రాశాను, నేను ప్రెసిడెంట్ని రాజ్యాంగం రాయడానికి నా పర్మిషన్ లేకుండా మీరు పారా 3 ఎలా పెడతారు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతే వింటారా? వినరు కదా. ఏమంటే నీ పని రాజ్యాంగం రాయటం వరకు, రాజ్యాంగం రాసి నాకు ఇచ్చావు, 80 రోజులైంది, ఈ తర్వాత మేము అమెండ్మెంట్ చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేము ఏదో ఒకటి పెట్టుకుంటాం, నువ్వు వెళ్ళిపోమని అంటారు కదా అంబేద్కర్ని. ఆయన మాట వినరు కదా, వినలేదు. అప్పుడు హిందూ కోడ్ బిల్లు అని అది ఇదంటేనే వినలేదు ఆయన అంబేద్కర్ పని. వీళ్ళు ఎవరు అంటారు దీన్ని? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన చాలా అమెండ్మెంట్స్ని 2035లో రాజ్యాంగంలో అంబేద్కర్ రాసేటని ప్రచారం చేస్తారు కదా. అలాగా వీళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని దాన్ని అంబేద్కర్ చేశాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది అది ఏమని, రాజ్యాంగంలో ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్కి వెళ్ళి చూద్దాం. ఒక శాసనసభ్యుడు కావచ్చు, ఒక పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు కూడా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత అంతకుముందు సేలియంట్ ఫీచర్స్ కాస్త స్పష్టత ఉన్నప్పటికీ పరిపూర్ణంగా దట్స్ నాట్ సైలెంట్ ఫీచర్. ది సైలెంట్ ఫీచర్ ఆఫ్ అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్ ఇస్ సెక్యులర్. అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ అ సెక్యులర్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఈ తర్వాత యాడ్ చేయబోయినవి అమెండ్మెంట్స్ ఇవన్నీ, అది కూడా ఎందుకు యాడ్ చేశారు? క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్ ఇచ్చేస్తున్నారని చెప్పేసి క్రిస్టియన్ కూడా అప్లికేషన్లు పెడుతున్నారు, మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమని. వాళ్ళు లెక్కలు చూసుకుంటే లెక్కలు తేడా వచ్చేటట్టుకున్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇస్తే మన హిందూ జనాభా పడిపోయిద్ది అని చెప్పేసి అప్పుడు మున్షి అని ఒక ఆయన ఉండేవాడు. మున్షి అని ఆయన కొద్దిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది మొత్తం హిందూ పాపులేషన్ పడిపోయేటట్టుకుంది. అక్కడ బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కదా, బ్రిటిష్ వాళ్ళు కనుక డ్యూయల్ దానికోసం పెట్టాడు కదా, డ్యూయల్ సిటిజన్షిప్ కోసం బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. క్రైస్తవులు రిజర్వేషన్స్ కిందకి దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ దళిత క్రిస్టియన్స్ అని దాన్ని తీసుకొచ్చి ఇరికిద్దామని వాళ్ళు అనుకుని ఇరికిచ్చారు. అంబేద్కర్ మీద వేయకండి దాన్ని. ఓకే, వీళ్ళు ఇరికిచ్చారు. తర్వాత ఒకసారి ఎప్పుడైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి రాజ్యాంగం మీద
ప్రమాణం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఎంపీగా అసలు ఈ రాజ్యాంగం అన్నది కూడా పూర్తిగా చదవాలి అని చెప్పి నాకు స్వతహాగా పుస్తకాలు చదవటం కొంచెం జగన్మోహన్ రెడ్డి నా మీద అదే రాజ్యాంగం చదవాలన్నాడు, ఆయన చదివాడు. నేను అదే చెప్తాను. 2035లో రాజ్యాంగం చదివితే ఫెడరల్ సిస్టమ్ మొత్తం ఏం లేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండిద్దని ఇప్పుడు మన మోడీ గారు రాసినటువంటి అమెండ్మెంట్లు మొత్తం పుస్తకంలో ఉంటాయి కదా 2035లో. అలాగా ఈయన రాజ్యాంగం చదివాడు. రాజ్యాంగం చూస్తే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే దాన్ని ఆ క్లాజ్లోకి నెట్టారు అన్నమాట. ఒక క్లాజ్లోకి రాజ్యాంగంలో ఉండిద్ది, అది ఇలా యాడ్ చేశారు కాబట్టి. దాన్ని చదివి ఈయన అంటాడు ఇది సైలెంట్ ఫ్యూచర్ అంటాడు. తప్పుడు కేసులు చాలా పెట్టించినప్పుడు అసలు నేను ఢిల్లీలో ఉండి ఇక్కడ నా మీద రకరకాల ఒక ఫాస్ట్గా కులంతో దూషించాలి, అప్పుడు ఎవరైనా కేసెస్ సంబంధం లేకుండా పెట్టేస్తాయి. ఇంకొకటి చాలా ఆశ్చర్యకరం, ఒకటైతే ఐ థింక్ దట్ ఫెలో ఇస్ ఫ్రమ్ మిస్టర్ పివి సునీల్ కుమార్ హోమ్ టౌన్. నేను నా కస్టోడియల్ టార్చర్లో పోతాయి కదా అతను చేసాడని చెప్పి నేను తీసుకెళ్ళి లోకల్ పోలీసు. అది జగన్ ప్రభుత్వంలోనేనా? అవును, అప్పుడే ఎవరెవరు అసలు దానికి వేరే కేసు ఏదన్నా అంటే అదొక రకం, ఎస్సీ ఎస్టీ కేసు పెడతావేంటి అన్న దగ్గర ఎస్ అసలు అర్హత ఒకటి కంటెంట్. ఆయన అర్హత గురించి మాట్లాడారు. పివి సునీల్ కుమార్ యొక్క అర్హత, నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే అర్హత ఉందా అనేది ఈయన. అర్హత ఎవరు డిసైడ్ చేస్తారు? మీరెవరండి అర్హత డిసైడ్ చేయడానికి? ఒక రిలీజియన్, భారతదేశ సెక్యులర్ దేశంలో ఆయన హిందువు ఉండాలా, క్రిస్టియన్ ఉండాలా, ముస్లిం ఆయన ఇష్టం కదా. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఇది మనం డిసైడ్ చేయలేం కదా, మనం ఫోర్స్ చేయలేం కదా. మీరే కదా బలవంత మత మార్పిడులు అనేవి చట్టరీత్యా నేరం అని వీళ్ళే కదా అంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బలవంత మత మార్పిడి చట్టరీత్యా నేరం అంటారు. మీరు బలవంత మత మార్పిడి చేయొద్దు అంటారు. సర్టిఫికేట్ల దగ్గరికి వెళ్తే వీళ్ళే బలవంత మత మార్పిడి చేసి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు మీకు. బాబు నేను మతం మార్చుకోలేదా, నేను ఇంకా హిందువునే, ఇదిగో డిక్లరేషన్ ఇస్తానని చెప్పి ఎవరైనా ఎస్సీ వ్యక్తి ఎస్సీ సర్టిఫికేట్కి వెళ్తే నువ్వు చర్చి దగ్గర కనబడ్డావు, చెట్టు కూర్చున్నావు, నువ్వు బీసీసీ అని చెప్పి బలవంతంగా సర్టిఫికేట్ ఇస్తారు. వీళ్ళు బలవంత మత మార్పిడి వీళ్ళు చేస్తారు. ఓకే వీళ్ళు ఏమంటారు, నేనేమంటాను బేసికల్గా నేనేమంటానంటే ఒక రిలీజియన్ మార్చుకోవాలా లేదా అనేది తన సొంత ఇష్టం. అది తన ఇష్టాన్ని మీరు బలవంతం చేయకూడదు. రిలీజియన్ని మార్చుకోవాలా లేదా అనేది తన ఇష్టం అండి, మీరు బలవంతం చేయకూడదు. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు, మొత్తం వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు జడ్జిలు మొత్తం కూడా అసలు ఇవన్నీ మానవతా హృదయం, ఫండమెంటల్ రైట్స్ ఇవేమి లేవు. నీ పేరు డేవిడ్ జోసెఫ్, నువ్వు క్రిస్టియన్ అయితే దొంగతనం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నావు, వీడికి సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి అని జడ్జిలు చెబుతున్నారు. ద జడ్జెస్ ఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్. ఓకే, ఎందుకు రాహుల్ గాంధీ అనే వ్యక్తి పార్లమెంట్లో చెప్పాడు, మీరు అపాయింట్ చేసేటప్పుడు జడ్జిలను కానీ వైస్ ఛాన్సలర్స్ని కానీ అపాయింట్ చేసేటప్పుడు మీ వాళ్ళని పెట్టుకుంటున్నాడు అని ఆరోపణ చేశాడు అతను. మీ వాళ్ళని పెట్టుకుంటారంటే ఈ భావజాలం ఉన్న వాళ్ళని అక్కడ జడ్జిలుగా వైస్ ఛాన్సలర్స్గా అపాయింట్ చేస్తున్నారని కదా అతను ఆరోపణ చేశాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్. మరి ఇంకా ఆ భావజాలం ఉన్నప్పుడు రాజ్యాంగం చదవరు కదా వాళ్ళు, భావజాలాన్ని చదువుతారు. భావజాలాన్ని చదివి ఫండమెంటల్ రైట్స్ ఏమి ఉండవు. ఏదో ఒక వ్యక్తి తన ఫండమెంటల్ రైట్ ఉంది, తను హిందువు ఉండాలా క్రిస్టియన్ కూడా తన ఇష్టం అనేది ఏం లేదు. ఇతని పేరు డేవిడ్ అంటే జోసెఫ్ అంటే ఇది క్రిస్టియన్ లా ఉన్నాడు, సర్టిఫికేట్ తీసేయండి అని జడ్జిలు చెప్తున్నారు. అది సంగతి. ఓకే, ఇంకొకటి వెదర్ ఈజ్ ద పర్సన్ రియల్లీ ఎలిజిబుల్, చట్టబద్ధత ఏంటి? ఆ చట్టబద్ధత అన్న దాని మీద ఈ డిస్కషన్స్ అన్ని రావడం జరిగింది, వాటిని మెన్షన్ చేయడం జరిగింది. చట్టబద్ధత అనేది తన ఇష్టము అంటున్నాం. అదేంటి రఘురామకృష్ణరాజు గారు ఏమంటారంటే సునీల్ కుమార్ ఆయనకి పెట్టే ఎస్సీ ఎస్టీ పెట్టే చట్టబద్ధత ఆయనకి ఏముందంటే చట్టబద్ధత ఆయన చూసుకుంటాడు. మీరెవరండి చట్టబద్ధత తీయటానికి? ఆయన నేను హిందువు అంటే ఆయన హిందువు అంతే, నేను హిందువు అని డిక్లరేషన్ ఇస్తే ఆయన హిందువు అంతే. మీరెవరు బలవంతంగా సునీల్ కుమార్ మత మార్పిడి చేసి ఆయన క్రిస్టియన్ చేయడానికి ముస్లిం చేయడానికి మీరెవరు? సునీల్ కుమార్ ఇష్టం కదా, తను నేను హిందూ మతంలోనే కొనసాగుతానండి, మనం చర్చికి వెళ్ళలేవు, ఎందుకు వెళ్ళావు నా ఇష్టం అండి, పాటలు వినటానికి వెళ్ళాను లేదా మా ప్రసంగం వినటానికి వెళ్ళాను, బట్ నేను హిందూగానే కొనసాగుతాను అన్నాడు అనుకోండి ఆయన. మీరెలా బలవంతం చేస్తారండి? ఓకే సరే, ఒక హిందూ చర్చికి వెళ్ళకూడదా, క్రిస్టియన్ మసీదుకి వెళ్ళకూడదా, ముస్లిం వచ్చి చర్చి గుడికి వెళ్ళకూడదా? తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ పెట్టి మీరు గుడికి వెళ్ళవచ్చు అని మీరు బెటర్ కదా, అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని.
అంటే అర్థం ది చర్చ్ ఈజ్ ఓపెన్, టెంపుల్ ఈజ్ ఓపెన్ ఫర్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ విత్ డిక్లరేషన్. ఇక చర్చిలకి మసీదులకి అసలు డిక్లరేషన్ కూడా అవసరం లేదు, ఎవరంటే రావచ్చు. సో టెంపుల్కి ఎవరంటే చర్చికి ఎవరంటే వాళ్ళు వస్తుంటారు. చర్చికి వెళ్ళాడని నువ్వెవరు మతం మార్చడానికి అతనికి ఓకే ఫండమెంటల్ చట్టబద్ధత నిర్ణయించడానికి మీరెవరండి, అదే చెప్తున్నాం. విజయవాడ నెమ్లా గవర్నమెంట్లో, ఆ తర్వాత సెయింట్ ప్యాట్రిక్స్ అని మెడ్రాస్లో అడయార్లో కూడా చాలా సంవత్సరాలు నేను చిన్నతనంలో విద్యాభ్యాసం జరిగింది. మధ్యలో ఒకే మాంటిసోరీలో వేరే దగ్గర చదివినప్పటికీ మళ్ళీ అనుకున్న స్కూళ్ళు కాలేజ్ కూడా అదే అయినప్పుడు అసలు నేను కూడా మంచి చెడులో నేను అసలు నా స్థాయి నాది కాదు. చాలా అర్థం చేసుకోవాల్సిన కొంచెం ఫార్వర్డ్ చేస్తాను అంటే కుల వ్యవస్థని, వివక్ష కాదు, ఆ కుల వ్యవస్థని ఆ మతంలోకి చొప్పించాలి అనే ప్రయత్నం సమంజసం కాదేమో అని చెప్పి అది నా మనసులో మాట. అది కూడా నేను రాజ్యాంగం ఏం చెప్తుంది రాజు గారు? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఎవరైనా మతం మారినప్పుడు బీసీసీకి, సో అటువంటి గొప్ప మతంలో మళ్ళీ ఈ కులాలని చొప్పించి మరి ఎవరైతే హిందూ మతంలో ఈ కులాల వల్లనే వర్ణ వ్యవస్థ వల్లనే ఇబ్బందులని మాట్లాడతారు. అంటే నేను దాన్ని మంచి చెడులో నేను అసలు నా స్థాయి నాది కాదు. చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, నేను దాని జోలికి వెళ్ళను. బట్ కుల వ్యవస్థ అనేది లేని ఒక గొప్ప మతం క్రిస్టియానిటీ. ఇది చాలా పెద్ద పొరపాటు. ఏంటంటే క్రైస్తవత్వంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదనేది అది ఒక పెద్ద రిజర్వేషన్స్ ఎత్తేయటానికి తీసుకొచ్చిన బలమైన ఆర్గ్యుమెంట్. అది క్రైస్తవత్వంలో కులాలు లేవు అనేది ఒక బలమైన ఆర్గ్యుమెంట్. అది ఆ మాటకు వస్తే నీ ఇంట్లో కూడా కుల వ్యవస్థ ఉండదు. మీ ఇంట్లో కుల వ్యవస్థ ఉండిద్దా? మీ అమ్మ నాన్న అక్క చెల్లెలు మీ మీద కుల వ్యవస్థ చూపిస్తారా? చూపించరు కదా. నీ ఇంట్లో కుల వ్యవస్థ లేదు కాబట్టి నీకు రిజర్వేషన్ లేదంటే ఆర్గ్యుమెంట్ ఎలా ఉండేది? బాగుండదు కదా. ఎందుకు కుల వ్యవస్థ చూపిస్తుంది? నీ ఇంట్లో వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళు. నువ్వు బయటికి వెళ్తే కదా కుల వ్యవస్థ చూపిస్తుంది. నీ ఇంట్లోడు, నీ చుట్టుపక్కల వాళ్ళు, అటుపక్కల వాళ్ళు, షాపులో వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళు కాదు కుల వ్యవస్థ చూపిస్తున్నారు. మీ అమ్మ నాన్న నీ మీద చూపించరు కదా. లేదంటే రఘురామకృష్ణరాజు గారి యొక్క ఇంట్లో కుల వ్యవస్థ ఏముండదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ పిల్లల మీద కుల వ్యవస్థ చూపించడు, వాళ్ళ యొక్క బంధువుల మీద కుల వ్యవస్థ చూపించడు. కాబట్టి ఆయన రిజర్వేషన్ అవసరం లేదని మనం ఎట్లా చెబుతాము? రఘురామకృష్ణరాజు గారు చూపించరు, బట్ సమాజంలోకి వెళ్తే చూపిస్తారు. క్రిస్టియన్స్ కూడా అంతే. క్రిస్టియానిటీ కుల వ్యవస్థ లేదు. క్రిస్టియన్స్కి ఏమైనా సపరేట్ దేశం ఉందా? క్రిస్టియన్స్కి ఏమైనా సపరేట్ పోలీస్ స్టేషన్ ఉందా? క్రిస్టియన్స్కి ఏమైనా సపరేట్ ముఖ్యమంత్రి ఉన్నాడా? క్రిస్టియన్స్కి ఏమైనా సపరేట్ సొసైటీ ఉందా? క్రిస్టియన్స్ సపరేట్ ఎమ్మెల్యేలు, సపరేట్ ఆఫీసర్లు సపరేట్ ఉన్నారా ఏంటి? వీళ్ళకి కూరగాయలకు సపరేట్ కూరగాయల షాప్ ఉందా? వీళ్ళకి క్రిస్టియన్స్కి సపరేట్ బార్బర్ షాప్ ఉందా? వీళ్ళకి సమాజం ఇప్పుడు వీళ్ళు క్రిస్టియానిటీ అని ఒక ఇల్లు అయితే అక్కడ లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎలా కుల వ్యవస్థ ఉండదు, క్రిస్టియానిటీలో కూడా కుల వ్యవస్థ ఉండదు. బట్ వెన్ దే గో అవుట్, if you go out of your house, there is a casteism, right? Same way like these Christians, when they go out in the society, they're facing casteism, right? They're being abused by caste. So they're entitled to it. కుల వ్యవస్థ లేదు కాబట్టి, క్రైస్తవత్వంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి అక్కడ రిజర్వేషన్స్ లేవని చెప్పి క్రైస్తవులు తీసుకొచ్చిన కుట్ర ఇది. క్రైస్తవుల కుట్ర నేను చెబుతున్నాను. ఇది మీరు రాసుకొని సోషల్ మీడియాలో తిప్పుకోండి. ఇది క్రైస్తవులు చేసిన కుట్ర ఇది. ఏ క్రైస్తవులు? అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన క్రైస్తవులు చేసిన కుట్ర ఇది. మా క్రైస్తవత్వం కులాలు లేవండి, మాకు రిజర్వేషన్స్ అవసరం లేదని వీళ్ళే అన్నారు. క్రిస్టియన్ బిషప్లు వీళ్ళందరూ, కొంతమంది అప్పర్ క్యాస్ట్ బిషప్లు ఉంటారు కదా, వాళ్ళే అన్నారు. వీళ్ళు చూసి తట్టుకోలేక కుళ్ళు వీళ్ళకి రిజర్వేషన్ వచ్చిందని. నేను ఇంకోసారి చెబుతున్నా, క్రిస్టియన్ బిషప్లు కొంతమందికి అదే క్రైస్తవులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్స్ తీసుకున్నారని కుళ్ళోళ్ళకి మీరు తిప్పుకోండి సోషల్ మీడియాలో. నీ తోటి చర్చకు వచ్చేవాడు రిజర్వేషన్స్ తీసుకున్నాడని కుళ్ళుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారంటున్నా, బిషపులు కొంతమంది. కాబట్టి చేయకండి అది. వాళ్ళకి నీ చర్చిలో నీ చర్చిలో కుల వ్యవస్థ ఉండదు, నువ్వు చూపించవు, నీ క్రైస్తవ మతంలో ఉండదు, బట్ సమాజంలో ఉంటుంది. బయటికి వెళ్ళాలి, కత్తిరించుకోవాలి, ఫుడ్ తినాలి, టిఫిన్ చేయాలి, ఉద్యోగం చేయాలి. వాడు క్రైస్తవుడు కూడా సమాజంలోకి వెళ్ళాలి. అక్కడ వ్యవస్థ ఉందండి. కుల వ్యవస్థ సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఓకే, ఈ క్రిస్టియన్స్ని సెట్ చేస్తే తప్ప ఇది సెట్ అవ్వదు. ఇది క్రిస్టియన్స్ని సెట్ చేయలేకపోతున్నా. నేను చాలా ట్రై చేశాను. బిషప్లు తిడుతున్నారు. బిషప్లు క్రైస్తవులు నాకు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టారు. క్రిస్టియన్స్ సంగతి చెప్తున్నా. క్రిస్టియన్స్ నాకు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి, ఇదిగో ఈడు ఎస్సీఓడు క్రైస్తవులకు వ్యతిరేకంగా వీడు మనకు రిజర్వేషన్ కావాలంటున్నాడు, మనకి క్రైస్తవులు రిజర్వేషన్స్ అవసరం లేదు, మనకి మా కులం లేదు కదని క్రైస్తవ వాట్సాప్ గ్రూపులో నన్ను తిట్టినారు ఉన్నారు.
నన్ను తిట్టారు చాలామంది. వీళ్ళందరికీ సరే చూద్దాం తర్వాత. ఎనివే కాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ. సో అటువంటి గొప్ప మతంలో మళ్ళీ ఈ కులాలని చొప్పించి మరి ఎవరైతే ఈ మతంలో ఇంకా నెక్స్ట్ ఫార్వర్డ్ ఐ థింక్ ఇస్లాం చెప్తే ఐ థింక్ బీసీడీ ఆర్ సంథింగ్ వాటి ఆ కేటగిరీలోకి వస్తారు. దానికి దట్ ఈస్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ సిక్కిజం అండ్ బుద్ధిజం. ఇది కాకుండా క్రిస్టియానిటీలోకి వెళ్తే బీసీసీ ఐ థింక్ ఇస్లాం చెప్తే ఐ థింక్ బీసీడీ ఆర్ సంథింగ్. రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు ఆయన? నేను రాజ్యాంగం చదివాను అన్నారు కదా. బేసిక్ ఫండమెంటల్ థింగ్ కూడా ఈయనకు తెలియలేదు. క్రిస్టియానిటీకి మారితే అట బీసీసీ అట, ఇస్లాంలోకి మారితే బీసీడీ అట. ఎక్కడుందా రాజ్యాంగం? చదివాడా? నిజంగా చదివాడా? ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లాంలోకి మారితే, క్రిస్టియానిటీలోకి మారితే రిజర్వేషన్స్ కాదు. దళితులు మతం మారితే బీసీసీలో ఏమన్నారు? ఓన్లీ దళితులు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు మతం మారితే హిందూ, బుద్ధు, సిక్కు తప్ప ఏ మతానికి మారినా బీసీసీలో వేస్తారు. అంటే అది ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, జైన్, పారిసీ అయినా బీసీసీకే వస్తారు. ముస్లిమ్స్ బీసీడీలోకి వెళ్తారని చెప్తున్నాడు ఆయన. ఓకే, అంటే తెలియదు. బేసిక్ ఫండమెంటల్ రాజ్యాంగం ఈయనకి తెలీదు. ఊరికే కూర్చొని మేధావిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైతే అతను ఏమంటారు యాంకరు స్టార్టింగ్లో ఏమన్నాడంటే, యాంకరు చాలామంది మేధావులు చర్చిస్తున్నారు కుల వ్యవస్థ మీద అన్నారు. అందుకని ఇద్దరు మేధావులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఏంది వీళ్ళిద్దరు మేధావి? తను క్రిస్టియానిటీలోకి మారితేనేమో బీసీసీ అట, ఇస్లాంలోకి వెళ్తే బీసీడీ అట. అది వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్. అది వాటి ఆ కేటగిరీలోకి వస్తారు. దానికి దట్ ఈస్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ దే వుడ్ బి ఎలిజిబుల్ అని చాలా స్పష్టంగా జీరో నాలెడ్జ్ అండ్ రాజ్యాంగం. ఓకే, కొన్ని రాష్ట్రాల్లో 75% 3/4 మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ తోనే అది సాధ్యపడుతుంది. సవరణ అక్కడ మార్చాలి. సో ఇది దాన్ని మార్చాలంటే 3/4 మెజారిటీతో రాజ్యాంగంలో పార్లమెంట్లో సవరణ చేయొచ్చు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడేమో ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ తలుచుకుంటే తీసేయచ్చు దాన్ని. దట్స్ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. దట్ ఈస్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్. ఏది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఏదైతే ఉందో అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పెట్టింది కాదు. అది మున్షి గారి రిక్వెస్ట్ మీద బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసి రాజ్యాంగంలోకి చొప్పించింది. అది ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కనుక నేను దాన్ని వెనక్కి తీసుకుంటాను అంటే ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా యూ కెన్ టేక్ ఇట్. నువ్వు ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా పార్లమెంట్లోకి వెళ్ళి చట్టం అవ్వాల్సిందే. ఏదైనా పార్లమెంట్లో చట్టం అవ్వాల్సిందే రాజ్యాంగం ప్రకారం. ఓకే, ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే ఆటోమేటిక్గా చట్టం అయిపోద్ది. అది పార్లమెంట్లో పాస్ చేసేస్తారు దాన్ని. కాబట్టి మెజారిటీ ఉండాలి, మీరు వెళ్ళి చేసుకోండి. ఎవరు చేస్తారు? ఈ విధంగా టీవీ ఛానల్లో కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళకి చేస్తే క్రిస్టియన్ పాపులేషన్ ముస్లిమ్స్ కంటే ఎక్కువగా పెరిగిద్దని భయంతో చేయట్లేదు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? దీన్ని తీసేస్తే 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3 తీసేస్తే ఇప్పుడు హిందువులు కంటే నెక్స్ట్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్ కంటే ఎక్కువ క్రిస్టియన్స్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ల మీద చాలామంది మతం మార్చుకోలేదు. ఎందుకు? రిజర్వేషన్స్ పోతాయని మతం మార్చుకోవాలి. ఇది ఎత్తేస్తే 20-25% క్రిస్టియన్ పాపులేషన్ వెళ్ళేది ఇండియాలో. అందుకని వీళ్ళు చేయట్లేదు దాన్ని. ఓకే, అంతే తప్ప వేరే ఇష్యూ ఏం కాదు. రాజ్యాంగంలో మారించారనుకోండి, ఎవరు దాని గురించి మాట్లాడటానికే లేదు. డాక్టర్ బిఆర్ మార్చారంటే ఎవరు? అవును, అది కూడా ఒరిజినల్లీ రికమెండెడ్ ఫర్ 10 years. ఆ రిజర్వేషన్స్ అన్నది కూడా తర్వాత పునరావృతం. ఇదొకటే. రాజ్యాంగం రిజర్వేషన్స్ 10 సంవత్సరాలకే పెట్టారని చెప్తారు తప్ప 10 సంవత్సరాల కుల వివక్షణ ఎత్తేయాలన్నది దాని గురించి చెప్పరా? ఒక కాయను టాస్ చేసినప్పుడు బొమ్మ గురించి చిత్తు గురించి మాట్లాడరా? అంబేద్కర్ 10 సంవత్సరాలే పెట్టాడు 10 సంవత్సరాలు పెట్టాడు అంటున్నారు. ఆయన ఏమన్నాడు? 10 సంవత్సరాల్లో కుల వివక్షను నిర్మూలించి రిజర్వేషన్ ఎత్తేయండి అన్నాడు. 10 సంవత్సరాలు కుల నిర్మూలన చేసి రిజర్వేషన్స్ ఎత్తేయండి అన్నాడు అంబేద్కర్ గారు. కుల నిర్మూలనించి అనేదాన్ని మాట్లాడకుండా రిజర్వేషన్ ఎత్తేమన్నాడు ప్రచారం చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళు.
ఒక పాయింట్ మీద ప్రచారం చేస్తున్నారు. అది రాంగ్. రిజర్వేషన్స్ అన్నది కూడా తర్వాత పునరాలోచించుకోవాలన్నారు. సో పునరాలోచించుకునే ప్రయోజనం ఉంది కాబట్టి పునరాలోచించుకుంటూ ఉన్నారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్. దాంట్లో మార్చకుండానే అమలు చేయాలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మాట్లాడిన మళ్ళీ తర్వాత ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు మేబీ సుప్రీం కోర్ట్ ఆల్సో ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది. ఆ వరకు నేను రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అనే మాట్లాడాను తప్ప వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నేను క్రిస్టియన్ మతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. నేను ఎంతో గౌరవించే మతం మంచిది. క్రిస్టియన్స్కి నేను వ్యతిరేకం కాదు, నేను గౌరవిస్తానన్నారు రఘురామకృష్ణ. మంచిదే, ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము రోజు మాట్లాడుతున్నాం, మేము హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు. ఇప్పుడు నేను చెప్పిన క్రిస్టియన్స్నే తిట్టాను కదా నేను నా వీడియోలోనే. ఎందుకు క్రిస్టియన్స్ని తిట్టాను? బేసికల్లీ నేను హ్యుమానిటేరియన్ గురించి మాట్లాడుతున్నాను. దళితుల రిజర్వేషన్ తీసేయడానికి క్రిస్టియన్స్లో ఉన్న బిషప్లు కూడా కుట్ర చేశారని చెప్పాను కదా. కాబట్టి మాకు రిలీజన్ ఏం లేదు. వాట్ ఈజ్ న్యాయం ఏదైతే అది మాట్లాడుతున్నాం అంతే. న్యాయం గురించి మాట్లాడుతున్నాం తప్ప రిలీజన్ గురించి మేము మాట్లాడలేదు. ఓకే, అదే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఏంటి, ఆ చట్టంలో ఏముంది, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి అనేది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు తెలియక కాదు. కానీ ఇవాళ 75% ప్రజలు విద్యాధికులు. రాజ్యాంగం అన్ని భాషల్లో ఉంది. ఇంగ్లీష్ 1% ఎడ్యుకేటెడ్ ఉన్న మాట్లాడినప్పుడు సరే, ఐ డోంట్ లిజన్ ఆల్ దిస్ బికాస్ 30 minutes ఉంది. రాజ్యాంగం మీరు చదువుకోండి అంటున్నాడు. ఇప్పుడు చదివితే ఏమైతే మీరు చొప్పించుంటుంది అంతే కదా. ఒక 100 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయల నోట్ల బండిల్లో నువ్వు బ్యాంక్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఒరిజినల్ నోట్లు వచ్చినాయి, మధ్యలో ఒక 2 నోట్లు ఫేక్ పెట్టావు, నువ్వు అక్కడికి పోతే ఇంకా అయ్యే కదా, నువ్వు ఏదైతే చొప్పిస్తావు అదే కదా కనిపించింది. రాజ్యాంగంలో కూడా అంతే కనిపిస్తూ ఉంటుంది. రాజ్యాంగంలో దళిత క్రైస్తవుల రిజర్వేషన్ వద్దన్నారు. ఈ ఫెడరల్ సిస్టమ్ మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి రావాలి, వైస్ ఛాన్సలర్స్ని మేమే పెడతాము, ఇవన్నీ కూడా ఈ మధ్యలో అమెండ్మెంట్ ద్వారా వచ్చినాయో తెలీదు, రాజ్యాంగంలో కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి వన్స్ ఇట్ ఈస్ అమెండెడ్ ఇట్ విల్ గో ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ కనబడతా ఉంటాయి. దాన్ని కూడా అంబేద్కర్ మీద వేస్తారు. ఇప్పుడు 2035లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన ప్రతి సమరణ అంబేద్కర్ మీద వేసేస్తారు 2035లో. అంబేద్కర్ రాశాడని. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.